అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. థాయిలాండ్ ట్రిప్ లో బైక్ రెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారా? అయితే ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ముందుగా ఈ రీల్ లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. థాయిలాండ్ గానీ, బ్యాంకాక్ గానీ, పటాయా గానీ, ఫుకెట్ గానీ ఎక్కడైనా ఈజీగా మనం స్కూటర్ రెంట్ చేయొచ్చు. అండ్ పర్ డే స్కూటర్ రెంట్ వచ్చేసి 250 బాట్ ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లా 750 రూపీస్. స్కూటర్ మనకి రెంట్ కి ఇచ్చే ముందు మన పాస్పోర్ట్ ని వాళ్ళు డిపాజిట్ లా ఉంచుకుంటారు. స్కూటర్ అయినా బైక్ అయినా చాలా జాగ్రత్తగా నడిపించి రిటర్న్ చేయండి. దానిలో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా మన దగ్గర ట్రిపుల్ అమౌంట్ పైసలు తీసుకునేదాకా మన పాస్పోర్ట్ ఇయ్యరు. అంతేకాదు, ముఖ్యంగా థాయిలాండ్ బైక్ నడిపించేటప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కంపల్సరీ ఉండాలి. పర్మిట్ లేకుండా బైక్ రెంటే చేయకండి. ఎందుకంటే అడుగడుగున పోలీసులు ఉంటారు. కంపల్సరీ మనల్ని ఆపి మనల్ని చెక్ చేస్తారు. ఇండియా నుంచి వెళ్లే ముందే ఐడిపి అప్లై చేసుకొని వెళ్ళండి. థాయిలాండ్ లో పీస్ఫుల్ గా మీరు బైక్ నడిపియండి. ఒకవేళ ఇది కనుక మిస్ అయితే పోలీసులకి భారీగా ఫైన్లు కట్టాల్సి వస్తుంది. మరైతే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ డీటెయిల్స్ కోసం కింద కమెంట్స్ లో ఐడిపి అని టైప్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ డిఎం చేస్తా. థాయిలాండ్ వెళ్దాం అనుకుంటున్నా మీ ఫ్రెండ్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో రైడ్ విత్ విజయ్ ని ఫాలో చేయండి.